పరువు హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి కృష్ణ లైవ్ లో రెడీగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, అసలు ఈ ఘటనలో ఇంకా ఎలాంటి క్లూస్ దొరికాయి? అసలు ఇంకా ఏదైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారా పోలీసులు? బరువు, ఒక వ్యక్తి పైన సమాజం పెట్టే బరువు, ఇది అంటే సమాజంలో ఉండేటటువంటి ఏదైతే నైతిక విలువలు బోధించేటటువంటి ప్రొఫెసర్లు కానీ, అదే విధంగా సైకాలజీ బోధించేటటువంటి, సైకాలజీ చెప్పేటటువంటి ఆ మానసిక నిపుణులు కానీ నిత్యం కూడా సమాజాన్ని ఉద్దేశించి ఒక పరువు గురించి కానీ, ఏదైతే కుటుంబ సంబంధాల గురించి కానీ నిరంతరం కూడా మనకి అంటే ప్రజలకు తెలియజేస్తూనే ఉంటారు. అలాంటి యొక్క మంచి విషయాలు చెప్పినా కూడా సమాజంలో ఇంకా కూడా రాకుండా, ఇంకా ఆ మార్పు చెందకుండా పరువు అనే దానిపైన ఎక్కువ శాతం వేసైనట్లయితే మనకి సమాజంలో ఇటువంటి పరువు హత్యలు చూస్తుంటే కనిపిస్తుంది. నిరంతరం కూడా ఏదైతే ఒక సమాజం ఏమనుకుంటుందో, సమాజంలో మనం పరువు పోతుందేమో అనేకటువంటి భావజాలం ఎక్కువ ప్రజల్లో ఉండటము, దాంతో పాటు కులం యొక్క వ్యత్యాసాలు, మతం యొక్క తేడాలు, ఇవన్నీ కూడా సమాజంలో నిరంతరం మనకు తారసపడతానంటాను. ఇవన్నీ బేరేజ్ వేసుకొని ఏదో జరిగిపోతుంది, కుటుంబంలో జరుగుతున్న ఏదైనా చిన్న విషయానికి కూడా ఏదో పరువు పోతుంది, ఈ సమాజం మన చిన్న చూపు చూస్తుందేమో, మన హేళన చేస్తుందేమో అన్న భావన ప్రజల్లో ఎక్కువ ఉండటం, ఇటువంటి సంఘటనలు అయితే మనకు నిరంతరం అయితే ఎదురు పడుతూనే ఉంటాయి. దానిలో భాగంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించే విధంగా ఒక పరువు హత్య అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కిల మండలంలో సుర్లింగి గ్రామంలో అయితే చోటు చేసుకుందైతే మనం చూస్తా ఉన్నాం. ఒక 24 ఏళ్ల యువతి, ఒక పిల్లయి దాదాపుగా 6 సంవత్సరాలు మాత్రమే, 4 సంవత్సరాల బిడ్డ ఉండి భర్త కూడా ఏదైతే సచివాలయం, గ్రామ సచివాలయం వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గా, వెల్ఫేర్ ఆఫీసర్ గా కూడా పనిచేస్తూ చక్కని కుటుంబం, ఆనందంగా జీవిస్తున్నటువంటి కుటుంబంతో జీవిస్తున్న ఒక చక్కని సంసారం, ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు సంసారంలో. ఒక్కసారిగా కన్న కూతురునే తండ్రి, తాత, తల్లి, భర్త కలిపి హత్య చేసిన సంఘటన అయితే మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క లోపల మనసులో ఉన్నది కేవలం ఒకటే, పరువు పోతుంది అనే కేవలం ఒకే ఒక కారణంగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దుంపన హరిణి అనే ఒక యువతి, వివాహిత యువతి, ఏదైతే డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగానే తన మేనమామకి ఇచ్చి వివాహం చేయడం వల్ల, ఆ వివాహం అయిన అనంతరం కూడా తన చదువుని కొనసాగిస్తూ ఏదైతే డిగ్రీ పూర్తయిన తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటూ కూడా ఉన్నత చదువులు చదివి ఎక్కడైనా ఉన్నతమైన ఉద్యోగం పొందాలి అనే ఒక కాంక్షతో తను హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ లో ఒక ఇన్స్టిట్యూట్ లో అయితే గ్రూప్ 1 కోచింగ్ అయితే తీసుకున్నట్లుగా మనం చూస్తాను. ఈ నేపథ్యంలో తనకు అంటే తనతో పాటు క్లాస్మేట్ అయినటువంటి సుధా నాగేంద్ర ఒక యువకుడు పరిచయం అవటం, తనతో సన్నిహితంగా మెలగటం, ఇటీవల కాలంలో తనతో ఒక లివింగ్ రిలేషన్ లో ఉంది అంటూ కూడా మనకి అందుతున్న సమాచారం. ప్రధానంగా ఏదైతే వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి స్థానిక లివింగ్ రిలేషన్ కుటుంబ సభ్యులైనటువంటి విజయ్ కుమార్తో పాటు వారి తాత, భర్త దంతేశ్వరరావు కూడా తెలియటం, అనేక మార్లు హెచ్చరించడం మనం చూస్తా ఉన్నాం. హెచ్చరించినా కూడా తను నాగేంద్రతోనే ఉండాలి, తనతో వివాహాన్ని, తన జీవితాన్ని కొనసాగించాలి, ఏదైతే ఇప్పుడు దంతేశ్వరరావు, మేనమావ దంతేశ్వరరావుతో చేసుకున్న వివాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసుకోవాలి, విడాకులు తీసుకోవాలని అనేక మార్లు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాము. అదే విధంగా ఏదైతే కుటుంబ సభ్యులకి హరిణికి మధ్యనటువంటి అనేక సార్లు కూడా వీరి మధ్యలో గొడవలుగా అయితే వచ్చినట్లయితే మనకు అనిపిస్తూనే ఉంది. కానీ ఎట్టకేలకు ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం గ్రామంలో చేస్తే పరువు పోతుంది, ఇక తనకి సమాజంలో తల ఎత్తుకుని తిరగలని ఏకైక ఏదైతే ఆ భావంతో కుటుంబ సభ్యులు అయితే దీనిపైనటువంటి ఒక ఏదో ఒక విధంగా ఫైనల్ గా తీర్చుకోవాలి. తన కూతుర్ని ఉంటే అల్లుడితోనే ఉండాలి, లేకపోతే తన కూతుర్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ఒక కాన్స్పరెన్సీతో అయితే ముగ్గురు కూడా, తన తల్లి గాని, తాత గాని, భర్త గాని ముగ్గురు అయితే కుట్ర పడినట్లయితే దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ కుట్రని అమలు చేసేలో భాగంగా భర్త విడాకులు ఇస్తానని ఒప్పుకున్నాడు, మీరు గ్రామానికి నువ్వు రావాలి అని చెప్పేసి కూతురుతో మంచిగా రప్పించి హరిణిని అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆ టెక్కలి మండలంలో ఉన్నటువంటి సొర్రి గ్రామానికి అయితే రప్పించడం జరిగింది. ఏదైతే మే నెల 30వ తారీఖు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయలుదేరిన హరిణి ఏదైతే తను బయలుదేరి 31వ తారీఖు శ్రీకాకుళం దిగి ఇంటికి వెళ్లే సమయంలో అయితే ఒక అనుమానం అయితే తనకి మొదటి నుంచి కూడా తన ప్రాణహాని ఉంది, తను చంపేస్తారని కూడా మొదటి నుంచి కూడా తను యొక్క మరణాన్ని అయితే తను ముందే చూసినట్టుగా, ఊహించినట్టుగా కూడా తన మరణాన్ని ఆమె ఒక వీడియో సందేశాన్ని కూడా తన ప్రియుడైనటువంటి సుధా నాగేంద్ర కూడా వీడియో రూపంలో పంపించింది. నేను రాకపోయినా, నా ఫోన్ పనిచేయకపోయినా, స్విచ్ ఆఫ్ చేసిన, ఎలా ఏదో విధంగా నీకు కానీ మెసేజ్ రాకపోతే తప్పకుండా ఈ వీడియోని
శక్తి యాప్ ద్వారాగా ఆ పోలీసులకు అందజేయాలి అని చెప్పేసి కూడా తను ముందే తన మరణాన్ని రాసుకున్న విధంగా కూడా తన ప్రియుడికి వీడియో సందేశం పంపించింది. కానీ అదే వీడియో సందేశం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మరణం ఈ ప్రపంచానికి తెలిసేది కాదు అని కూడా మనకి ఒక సందర్భంగా అయితే తెలుసుకోవచ్చు. ఎస్ కృష్ణ, థ్యాంక్ యూ. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.